నమస్తే, మైసెల్ఫ్ సరసిజ. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. లబ్ధిదారులు త్వరగా ఇండ్లు నిర్మించుకోవాలి. ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ను కలిసిన ఆకుల నర్సయ్య. మార్కెట్ కమిటీ అభివృద్ధికి పాటుపడాలని సూచన. నీట్ పరీక్ష రద్దుపై బీఆర్ఎస్వి ఆందోళన. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు. ప్రభుత్వ ఆసుపత్రికి 36 లక్షల విలువైన సామాగ్రి అందజేత. ఇక వార్తల్లోని వివరాలు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు త్వరగా నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం చిగురుమామిడి మండలం నవాబుపేటలో బోదాసి లలిత రవిల ఇందిరమ్మ ఇంటి నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులకు గృహ ప్రవేశం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందని మంత్రి అన్నారు. ఇప్పటికే ఇళ్లు పూర్తి చేసుకుని గృహ ప్రవేశాలు జరుగుతున్నాయని చెప్పారు. 2వ దశ ఇందిరమ్మ ఇళ్లు జూన్ నుండి ప్రారంభం కాబోతున్నాయని చెప్పారు. స్థానిక నాయకులు ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకోవడానికి సహకరించాలని సూచించారు. గత 10 సంవత్సరాలుగా ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదన్నారు. గతంలో చాలా సంవత్సరాలుగా డబుల్ బెడ్రూమ్ కోసం ఎదురు చూసిన వారు సంతోషంగా ఇందిరమ్మ ఇళ్లు కట్టుకుంటున్నారని చెప్పారు. ప్రజా ప్రభుత్వంలో గ్రామాన అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామన్నారు. ఎటువంటి అవినీతి లేకుండా పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులకు ఎంపిక చేయడం జరిగిందని చెప్పారు. ఈ సంవత్సరం కూడా 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నంతో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లు ఇచ్చి ఈరోజు చిగురుమామిడి మండలం నవాపేట గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం సందర్భంగా వచ్చిన వాళ్ళిద్దరికీ భార్యాభర్తలకు శుభాకాంక్షలు. ఈ ప్రభుత్వం మాట నిలుపుకొని ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇస్తా ఉంది. 2వ దశ మళ్లీ జూన్ నుంచి ప్రారంభం కాబోతా ఉంది. తొందరగా ఇండ్లు శాంక్షన్ అయిన వాళ్ళు తొందరగా నిర్మాణం పూర్తి చేసుకోమని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. స్థానిక నాయకత్వం కూడా వాళ్ళు తొందరగా ఇండ్లు నిర్మాణం పూర్తి చేసుకోవడానికి సహకరించాలని కోరుతా ఉన్నాం. ఈరోజు 10 సంవత్సరాలుగా ఇందిరమ్మ ఇండ్లు డబుల్ బెడ్రూమ్ల కొరకు ఎదురు చూసినటువంటి వాళ్ళంతా ఇప్పుడు చాలా సంతోషంగా ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినటువంటి వ్యవస్థలో ఈరోజు ఎటువంటి అవినీతి లేకుండా పారదర్శకంగా ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా కేటాయింపులు అదేవిధంగా పేదలకు ఇస్తూ పోతా ఉంటాం. అందరికీ ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఉన్నటువంటి ఆర్థిక వెసులుబాటు బట్టి సంవత్సరానికి 3500 ఇల్లు ఇస్తాను. అవి తొందరగా నిర్మాణం చేసుకోవాలని కోరుతూ మరొకసారి వీళ్ళకి నా హృదయపూర్వకంగా అభినందనలు. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి పూల మొక్కను అందించి శాలువాతో సత్కరించారు. ఆకుల నర్సయ్యకు మంత్రి అభినందనలు తెలిపారు. మార్కెట్ కమిటీ ద్వారా రైతులకు అత్యుత్తమ సేవ అందించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సూచించారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రైతులకు అందేలా కృషి చేయాలని తెలిపారు. కరీంనగర్ మార్కెట్ యార్డ్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. మార్కెట్ కమిటీ పరిధిలో ధాన్యం కొనుగోలు వేగవంతం అయ్యేలా చూడాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన నీట్ పరీక్ష రద్దుకు నిరసనగా కరీంనగర్లో బీఆర్ఎస్వీ నాయకులు ఆందోళనకు దిగారు. నగరంలోని తెలంగాణ చౌక్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులకు విద్యార్థి సంఘ నాయకులకు తోపులాటలు జరిగాయి. నీటి ప్రశ్నాపత్రం లీకేజీకి మోదీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని జిల్లా బీఆర్ఎస్వీ మాజీ అధ్యక్షుడు గ్రంథాలయ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ అన్నారు. లీకేజీ ముమ్మాటికి కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనని చెప్పారు. దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును బీజేపీ సర్కార్ అంధకారంలోకి నెట్టిందని ఆరోపించారు. ఇలా పేపర్ లీకేజీల ద్వారా ఇప్పటి వరకు 53 లక్షల పైచిలకు విద్యార్థుల భవిష్యత్తు అంధకారం అయిందన్నారు. పేపర్ లీకేజీ కాకుండా జరిగితే దారుణమైన శిక్షలను విధించేలా ప్రత్యేక చట్టాన్ని తేవాలని డిమాండ్ చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ శాతవాహన యూనివర్సిటీ ఇన్ఛార్జ్ చుక్కా శ్రీనివాస్, నగర బీఆర్ఎస్వీ అధ్యక్షులు బొంకూరి మోహన్, నారదాసు వసంతరావు, పబ్బతి శ్రీనివాసరెడ్డి, వడ్లకొండ పరశురాం, అన్వేష్, సోహెల్, క్రాంతి, శ్రవణ్, రవి గౌడ్, విద్యార్థి సంఘ నాయకులు పాల్గొన్నారు. నీట్ పరీక్షను రద్దు చేయడం వల్ల జాతీయ స్థాయిలో ఈరోజు 53 లక్షల మంది విద్యార్థుల జీవితాలు అంధకారం అయిపోయినాయి. ఇది మొట్టమొదటిసారి కాదు, ఇది మూడవసారి. గతంలో 2024లో 2018లో ఇప్పుడు అంటే పరీక్షను రద్దు చేయడం, దానిలో మీరు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కనబడతా ఉంది. ఎవరో ఒకరి స్వార్థం వల్ల, లేకపోతే మీకు సంబంధించిన విద్యార్థుల, లేకపోతే వారికి సంబంధించిన వ్యక్తుల కోసం పేపర్ లీకేజీలు అనే ఒక దుర్మార్గమైన మీ చర్యల వలన ఈరోజు నీట్ పరీక్షను రద్దు చేసి చాలామంది విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెట్టివేయబడ్డారు. ఈరోజు ఆ పరీక్షల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి సంబంధించిన విద్యార్థి కూడా బాధితుడిగా ఉన్నాడు. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, పేపర్ లీక్ అయినా ఏ పరీక్ష రద్దు కాకుండా పూర్తి స్థాయిలో జాతీయ స్థాయిలో ఒక చట్టం తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పేపర్ లీకేజ్ అనేది ఎవరైనా పాల్పడితే ఉరి శిక్ష విధించాలి, వాళ్ళకు ఉరి శిక్ష విధించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే పేపర్ లీకేజ్ అనేది మీకు చిన్న విషయం కావచ్చు, కానీ ఈరోజు జాతీయ స్థాయిలో 53 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడింది. కాబట్టి జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి దీనిపై ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కరీంనగర్లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి లక్షల రూపాయల విలువైన పరికరాలను అందజేశారు. సేవా కార్యక్రమాలలో ఎల్లవేళలా ముందుంటామని రోటరీ క్లబ్ ప్రతినిధులు తెలిపారు. భవిష్యత్తులోనూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. ఆసుపత్రిలోని ఆర్థోపెటిక్ విభాగానికి చెందిన సిఆర్మీ ఎక్స్రేస్ శస్త్రచికిత్సలకు వీటిని ఉపయోగించుకోవచ్చని రోటరీ క్లబ్ ప్రతినిధులు తెలిపారు. దాదాపు 36 లక్షల రూపాయల విలువైన పరికరాలతో పాటు అంబులెన్స్ను అందజేశారు. రోటరీ ఫౌండేషన్ యొక్క గ్లోబల్ గ్రాంట్ కార్యక్రమం క్రింద అమలు చేయబడిన ఈ ప్రాజెక్టుకు అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన లివర్ మోర్ రోటరీ క్లబ్ వారు మద్దతు అందించారని చెప్పారు. రోటరీ మాజీ జిల్లా గవర్నర్ ఆనంద్ నాయకత్వంలో పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. రోటరీ జిల్లా 3150 ఫౌండేషన్ చైర్మన్ ప్రభాకర్, మాజీ డిస్టిక్ గవర్నర్ రమేష్ వంగల, రోటరీ క్లబ్ లివర్ మోర్ కాలిఫోర్నియా మాజీ సెక్రటరీ బివిరావు, జిల్లా గవర్నర్ రాంప్రసాద్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ వీరారెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ జిల్లా 3150 అసిస్టెంట్ గవర్నర్ వెంకటకిషన్, జిల్లా అధ్యక్షులు చీటి రామారావు, సెక్రటరీ పవన్ కృష్ణ, క్లబ్ సర్వీస్ ప్రాజెక్ట్ చైర్మన్ రామ్మోహన్ రావు, తిప్పారపు ఆంజనేయులు, వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం చేపడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్విప్మెంట్ లేకుండా ఈ ఆసుపత్రికి వచ్చేటటువంటి పేషెంట్కి అందరికీ ఇటువంటి సహాయ సహకారాలు వాళ్ళకి అందుబాటులో ఉంటుందని ఆశిస్తూ, ఒకవేళ దీనికి ఏమైనా ఇంకా కావాల్సి వచ్చినా కూడా రోటరీ క్లబ్ వారు ఆల్వేస్ మేము ముందులో ఉండి వీళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు సమకూరుస్తామని చెప్తూ, అదేవిధంగా ఈ హాస్పిటల్కి అంబులెన్స్ లేకుండా ఉండేదానికి అంబులెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈరోజు నేను గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ వారికి విన్నవించుకునేది ఏంటంటే, దీన్ని సక్రమంగా వినియోగించుకొని ఎక్కువ కాలం ప్రజలకి సేవ చేసే విధంగా చేయాలని, దీనికి ఏదైనా చిన్న చిన్న రిపేర్లు వచ్చినా కూడా వాటికి వెనకాడకుండా దాన్ని రిపేర్ చేసి మొత్తం ఎక్విప్మెంట్ దాదాపు 40 లక్షల రూపాయలతో రొటేరియన్స్ వారి దీంతో గ్లోబల్ గ్రాంట్స్ ఇటువంటి కార్యక్రమం చేసినాం కాబట్టి జాగ్రత్తగా వాడుకోవాలని వారిని రిక్వెస్ట్ చేస్తూ, ఈరోజు మనకి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా పెద్దవాళ్ళు, రొటేరియన్స్, కరీంనగర్ రోటరీ క్లబ్ ప్రతినిధులు. వీళ్ళందరూ
వీళ్ళందరి సహాయక సహకారంతో అట్లనే వెంకటేశ్వరరావు సార్ అని యుఎస్ రిటర్న్ ఆయన యొక్క సహకారంతో మనకి 36 లక్షల విలువైన ఆర్థోపెడిక్స్ కావాల్సిన ఒక సియామ్ని, ఆర్థోపెడిక్స్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ అంబులెన్స్ని వాళ్ళ యొక్క దయతో మాకిడ సమకూర్చారు. దానికి నేను వాళ్ళకి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకా ఏమన్నా ఫ్యూచర్లో మాకేమన్నా అవసరం ఉన్నా కానీ నేను వారితోటి సంప్రదించి నా చేతైనంత నేను చేస్తానని ఈ అవకాశం ఇచ్చిన వీళ్ళందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఆపరేషన్ చేయడానికి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్విప్మెంట్ లేదు, అట్లాంటిది మీరు ఏమైనా సమకూర్చగలుగుతారా అని మమ్మల్ని అడిగితే ఎంత అవుతుంది అంటే దాదాపు 40 లక్షలు అవుతున్నాయి, 36 లక్షలు ఉంటే మేము ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు దీనివల్ల మనం ఏంటంటే ఎవరైనా ఎనీ కామన్ మ్యాన్ మెడిసిన్ దాని యాక్సిడెంట్ ఆయన సేఫ్గా గవర్నమెంట్ హాస్పిటల్కి ధైర్యంగా ఇక్కడ మీద ఆపరేట్ అవుతుంది. అంతేగాని మీరైతే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ ను వెంటనే అరెస్టు చేయాలని జిల్లా సిపిఎం కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి అన్నారు. కరీంనగర్లోని గీతా భవన్ చౌరస్తాలో కళ్లకు గంతలు కట్టుకుని ప్లకార్డులతో వినూత్న నిరసన చేపట్టారు. బండి సాయి భగీరథ్ పై ఎఫ్ఐఆర్ నమోదై 6 రోజులు గడిచినప్పటికీ అరెస్టు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని మిల్కూరి వాసుదేవరెడ్డి అన్నారు. ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నట్లుగా స్పష్టంగా కనబడుతుందని ఆరోపించారు. భగీరథ్ బాలికను వేధించి బలవంతంగా మద్యం తాగించి అత్యాచారం చేసిన కేసులో పోలీసులు అనుసరిస్తున్న తీరు సరైంది కాదన్నారు. దేశంలో చట్టబద్ద రాజ్యాంగబద్ద సంస్థలను బీజేపీ నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. ఇందుకు ఇదే ఉదాహరణగా మారిందన్నారు. బండి సంజయ్ తన కొడుకును పోలీసులకు అప్పచెప్పాల్సింది పోయి తనపైన కుట్రలు చేస్తున్నారని ముసలి కన్నీరు కార్చడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామన్నారు. నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గిట్ల ముకుందరెడ్డి, నాయకులు పుల్లెల మల్లయ్య, గజ్జల శ్రీకాంత్, కాంపెల్లి అరవింద్, శివ, ఆకాష్, సన్నీ, సందేశ్, రాకేష్ పాల్గొన్నారు. మైనర్ బాలిక పైన అత్యాచారం చేసి ఇప్పటికీ బాధితురాలు 6 రోజులుగా కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో చేసినప్పటికీ ఎవరైతే అఘాయిత్యానికి పాల్పడ్డాడో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ను వెంటనే అరెస్టు చేయాలని చెప్పేసి, బాధిత కుటుంబానికి రక్షణ కల్పించి బాధిత బాలికకు న్యాయం చేయాలని చెప్పేసి, అట్లాగే నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పి, చేయకుంటే ఈ బీజేపీ ప్రభుత్వమే, మోడీ ప్రభుత్వమే బర్తరఫ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. బండి సాయి భగీరథ్పై చర్య తీసుకోవడంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన అలసత్వం వహిస్తుంది. ఇప్పటికీ 6 రోజులు అవుతుంది. వాగ్మూలం తీసుకున్నప్పటికీ మరోసారి వాగ్మూలం తీసుకుంటాం బాధిత మహిళతోటి అని చెప్పి చెప్తున్నారు. ఇది తక్షణం అరెస్టు చేయవలసిన కేసులో, పోక్సో కేసులో సుదీర్ఘకాలంగా రోజుల తరబడి ఆ కుటుంబం మీద అనేక మానసికమైన ఒత్తిడి తీసుకొచ్చే పద్ధతిలో వ్యవహార శైలి ఉంది. మరోవైపు తన సహచర మంత్రి కొడుకే ఈ పద్ధతిలో వ్యవహరిస్తూ ఉంటే ఆ మంత్రిని పక్కకు పెట్టుకొని మోదీ గారు బహిరంగ సభ వేదికలో కూర్చుండబెట్టడం బీజేపీ యొక్క నైతిక విలువలను, ధర్మం పేరుతో చేస్తున్న అధర్మాన్ని కరీంనగర్ ప్రజలంతా కూడా ముక్తకాంతంతో ఖండించాలి. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చర్య తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం పాంబండం పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవం వైభవంగా ముగిసింది. దేవాలయంలో గత 3 రోజులుగా అత్యంత వైభవంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు జరిగాయి. మయూరగిరి పీఠాధీశులు, ప్రముఖ జ్యోతిష పండితులు నమిలికొండ రమణాచార్య ఆధ్వర్యంలో ఉమేష్ స్వామి నిర్వహణలో అగ్ని ప్రతిష్టా హోమాలు, పూజలు, ఆంజనేయ స్వామికి అభిషేకంతో పాటు కళ్యాణ ఉత్సవాలు వైభవంగా కొనసాగాయి. పాంబండ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం చాలా విశేషమైనదని, ఇక్కడికి వచ్చిన భక్తుల కోర్కెలు తీరుస్తారని రమణాచార్యులు అన్నారు. హనుమాన్ జయంతి రోజు నుంచి సుమారు 11,000 మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పండితులు రామకృష్ణమాచార్యులు, వినయ్ స్వామి, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, సర్పంచ్ ఆకవరం భవానీ శివప్రసాద్, తేరాల సత్యనారాయణ, మోహన్ రెడ్డి, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
आलोकोऽस्य विश्वाभूतानि त्रिपादस्यामृतं दिवे त्रिपादूर्ध्वो विनयत् पुरुषः आरण्डाय तस्मादश्व अजायन्त एके च भयादतः गावो भजग्निरे तस्माज्जाता अजावयः यत्पुरुषं विदधुः రక్త క్యాన్సర్ బాధితులకు ఆధునిక హోమటాలజీ విభాగం సరికొత్త ఆశలను కల్పిస్తోందని యశోద సికింద్రాబాద్ ఆసుపత్రి వైద్యులు శ్రీనివాస్ చక్రవర్తి పేర్కొన్నారు. కరీంనగర్లోని యశోద మెడికల్ సెంటర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. బ్లడ్ క్యాన్సర్ చికిత్సలో అత్యంత అధునాతనమైన టార్గెటెడ్ మెడిసిన్స్, ఇమ్యూనోథెరపీల వల్ల విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని తెలిపారు. ల్యూకేమియా, లింఫోమా, మల్టిపుల్ మైలోమా వంటి వ్యాధులకు ఇప్పుడు టార్గెటెడ్ థెరపీ అందుబాటులోకి వచ్చిందన్నారు. ఇవి ఆరోగ్యకరమైన కణాలకు హాని చేయకుండా కేవలం క్యాన్సర్ కణాలను మాత్రమే నిర్మూలిస్తాయని చెప్పారు. దీనిని లివింగ్ డ్రగ్ అని పిలుస్తారన్నారు. తద్వారా రోగి ఎక్కువ కాలం మెరుగైన జీవన ప్రమాణాలతో జీవించే అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో యశోద సికింద్రాబాద్ వైద్యులు శ్రీనివాస్ చక్రవర్తి, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ బ్లడ్ స్పెషలిస్టు, రక్తానికి సంబంధించిన జబ్బులు, క్యాన్సర్కి సంబంధించిన జబ్బులతో స్పెషలిస్టు. సో ఈనాడు మనం కలిసింది ఏంటంటే మనకు ఇప్పుడు క్యాన్సర్లలోనూ రక్తానికి సంబంధించిన జబ్బుల్లోనూ చాలా కొత్త అడ్వాన్సెస్ వచ్చాయి. రెవల్యూషనరీ కొత్త మందులు వచ్చాయి. ఇప్పుడు కొత్త పద్ధతులు వచ్చాయి ట్రీట్ చేయడానికి. మునుపెన్నడు మనకు క్యూర్ లేదు, మనకు బాగుపడే యోగం లేదు, లేదా అమెరికాలో ఎక్కడో ఇంగ్లాండ్లో దొరుకుతుంది కానీ ఇక్కడ మనకి ఇండియాలో లభ్యం కాదు, అది కూడా మన కరీంనగర్ లాంటి చోట్లలో కాదు, అల్ల కాదు అనుకున్న విషయాలన్నీ కూడా ఇప్పుడు మనకు డోర్ స్టెప్ మీదే ఉన్నాయి. హైదరాబాద్లో ఇప్పుడు అమెరికాకి హైదరాబాద్లో మనం ట్రీట్ చేసేదానికి తేడా లేదు. హైదరాబాద్కి వచ్చిందంటే కరీంనగర్కి వచ్చినట్టే. ఇలా చాలా విషయాలు కరీంనగర్లో కూడా అవైలబుల్ చేయొచ్చు. ఈ కొత్త రకాల మందులతోటి, కొత్త రకాల పద్ధతులతోటి ఈరోజు మునుపు మనం క్యూర్ చేయలేము అనుకున్న బ్లడ్ క్యాన్సర్లు కానీ, మామూలు క్యాన్సర్లు కానీ, ఇతర బ్లడ్ రిలేటెడ్ డిసీజెస్ కానీ ఇప్పుడు మనకు క్యూర్ అనేది అందుబాటులో ఉన్నది. అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ డి సంపత్ ఆధ్వర్యంలో గత 36 రోజులుగా చేపడుతున్న అన్నప్రసాద వితరణ కార్యక్రమం ముగిసింది. కరీంనగర్లోని భగత్ నగర్ అయ్యప్ప ఆలయంలో హనుమాన్ స్వాములు భక్తులకు అన్నదానంతో పాటు పెద్ద జయంతి సందర్భంగా వివిధ జిల్లాల నుంచి, గ్రామాల నుంచి కొండగట్టుకు పాదయాత్ర చేసిన 1000 మంది స్వాములకు సాంబార్ రైస్, పెరుగన్నం, పులిహోర, వాటర్ బాటిళ్లు, పండ్లను పంపిణీ చేశామని ఆయన తెలిపారు. తమకు సహకరించిన దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మాకు ఈ 36 రోజుల అన్నదానానికి దాదాపుగా రోజు 16 నుండి 18 వేల ఖర్చు అయింది. దాదాపు ఒక 6 లక్షల పైననే ఖర్చు అయింది. దీనికి సహకరించిన నా కూతురికి అలాగే దాతలకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జయ శ్రీరామ్, జయ హనుమాన్. ఇక్కడ ఈ అయ్యప్ప దేవాలయంలో 36 రోజుల అన్నదాన కార్యక్రమమే కాకుండా గత 4 రోజుల నుండి కొండగట్టుకు వివిధ జిల్లాల నుండి, వివిధ గ్రామాల నుండి పాదయాత్ర చేస్తున్న స్వాముల కొరకు 4 రోజుల నుండి దాదాపుగా 1000 మంది స్వాములకు పెరుగన్నం, సాంబార్ రైస్, వాటర్ బాటిల్స్ అలాగే పండ్లు కూడా పంపిణీ చేసినాం. జయ శ్రీరామ్. మా 36 రోజుల అన్నదాన ప్రచారం కొరకు సహకరించిన మైత్రి యాజమాన్యానికి అలాగే సిబ్బందికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. జయ శ్రీరామ్, జయ హనుమాన్. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం ఖాసింపేట గ్రామంలో అపూర్వ మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈజీఎస్ నిధులతో 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఈ భవనానికి సర్పంచ్ చంద్రయ్య భూమి పూజ చేశారు. మహిళా సంఘాల కార్యకలాపాలకు ఉపయోగపడనుందని గ్రామ సర్పంచ్ చంద్రయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కె చంద్రయ్య, ఉప సర్పంచ్ చందనవేణి ఐలయ్య, గ్రామ పాలకవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, యువజన నాయకులు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి సందర్శించి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. వీలైనంత త్వరగా ధాన్యం కొనుగోలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ, రైతులకు అందుతున్న సేవలు, సహకార సంఘం పనితీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాలలో పారదర్శకత పాటిస్తూ రైతులకు వేగవంతమైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని ఆలస్యం లేకుండా కొనుగోలు చేసి మిల్లులకు త్వరితగతిన తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం రైతుల పక్షాన నిలుస్తోందని, ప్రతి గింజను కొనుగోలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి నరసింగారావు, రామడుగు తహసీల్దార్ రాజేశ్వరి, అధికార సంఘం ప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. వరి, ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లను మరింత వేగవంతం చేయాలని మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య అధికారులను ఆదేశించారు. కరీంనగర్లోని మార్కెట్ యార్డులో కొనసాగుతున్న కొనుగోలు ప్రక్రియను ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. కొనుగోళ్లలో ఎలాంటి కోతలు లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. తప్పాతాలు పేరిట రైతులకు అన్యాయం చేయవద్దని స్పష్టం చేశారు. రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం జరగకుండా చూడాలని, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతోనే ధాన్యం కొనుగోలు చేయాలని ఆకుల నర్సయ్య పేర్కొన్నారు. మార్కెట్ యార్డులో రైతులకు త్రాగునీరు, నీడ, కూర్చునే సదుపాయం వంటి సకల వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు వేల్పుల వెంకటేష్, 11వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రశాంత్, నాయకులు, రైతులు పాల్గొన్నారు. వాళ్ళకున్న ఇబ్బంది ఏంది మరి, ఇక్కడ ఈ రైతులు ఇబ్బంది పడుతున్నారు కానీ ఇబ్బంది అట్లా మామూలు రైతులను ఇబ్బంది పెడితే ఏంటంటే మీకు రైతులు మీకు కూడా ఒక టెండర్ కాల్ఫాల్ చేసుకొని మీ టెండర్ ప్రకారం మీరు పనిచేయవలసింది కదా అని మాట్లాడు. మీరు కూడా మనమే వచ్చారు కాబట్టి తెలుసు మాకు రైతు ఆదాయం 10 సంవత్సరాలు చేసి నేనే చెప్తాను. 10 సంవత్సరాలు చేసిండు, మంచి పేరు నాకు తెలుసు. అందుకోసం ఏంటంటే మిమ్మల్ని కూడా వీలైనంత వరకు ఎక్కడ కష్టాలు పడకుండా చూసే బాధ్యత మాది. బండి భగీరథ్ ను కఠినంగా శిక్షించి సంజయ్ కుమార్ ను మంత్రి పదవి నుండి తొలగించాలని ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి బీర్ల పద్మ, కొట్టె అంజలి డిమాండ్ చేశారు. కరీంనగర్లోని కమాన్ చౌరస్తా వద్ద భారత జాతీయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మైనర్ బాలికపై అత్యాచార కేసులో పోక్సో కేసు నమోదై 6 రోజులు గడిచినా భగీరథ్ ను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. మహిళపై బీజేపీ నేతల అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. దేశంలో అనేక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు మహిళలపైన, మైనర్ బాలికలపైన అత్యాచారాలు చేస్తూ హత్యలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా ఉపాధ్యక్షురాలు అఖిల, సహాయ కార్యదర్శి సావిత్రి, నాయకులు గుగ్లోతు రజిత, సంధ్య, రాధా, బూక్యా ముని, సరోజన, భాగ్య, సంధ్య, చంద్రకళ, పుష్ప పాల్గొన్నారు. ఇంతవరకు ఇన్ని రోజుల నుండి పోస్టో కేసు చట్టం కింద కేసు ఆమోదైన కానీ పట్టించుకోవడానికి కారణంగా దానికి విచారణ కూడా జరపాలి. జరుపుతామన్న విచారణ కూడా ఏం చెప్పలేదు. ఒక అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని కనీసం గారు ఎప్పుడైనా మహిళలకు అండగా ఉంటా ఉంటారు. కానీ ఇప్పుడు ఎందుకు ఇంత క్లియర్ చేస్తున్నారో అర్థం కాదు. తెలుసుకున్న బొమ్మవడానికి కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఏదైనా మహిళలకు న్యాయం చేస్తామని వాళ్ళ ప్రభుత్వం కానీ వాళ్ళు కానీ మాట్లాడుతుంటే దానికి సంబంధించి ఖచ్చితంగా అండగా సేకరించిన ధాన్యం రైస్ మిల్లుల్లో త్వరితగతిన దింపుకొని కొనుగోళ్ల వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంట పరిధిలో గల శ్రీ సాయి శ్రీనివాస ఆర్కే రైస్ మిల్లులను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ధాన్యం కొనుగోళ్లు కేంద్రాల నుండి మిల్లులకు రవాణా అయిన ధాన్యం అన్లోడింగ్ విధానాన్ని పరిశీలించారు. సంబంధిత మిల్లులకు కేటాయించిన ధాన్యం, ఇప్పటి వరకు ఈ మిల్లులకు చేరిన ధాన్యం తదితర వివరాలను పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రజనీకాంత్ను అడిగి తెలుసుకున్నారు. దిగుమతి ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మహేశ్వర్, పౌర సరఫరాల సంస్థ డీఎం రజనీకాంత్, తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
సిబిఎస్ఈ ప్రకటించిన ఫలితాల్లో ఆల్ ఫోర్స్ విద్యార్థులు సత్తా చాటారు. కరీంనగర్లోని వావిలాలపల్లి ఆల్ ఫోర్స్ సిబిఎస్ఈ సీనియర్ సెకండరీ పాఠశాలకు చెందిన విద్యార్థులు 12వ తరగతి ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించారు. ఆల్ ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలియజేశారు. అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్నామని, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అధ్యాపకులచే బోధన అందిస్తున్నామని ఆయన తెలిపారు. ఇటీవల ప్రకటించిన అన్ని రకాల పరీక్షల ఫలితాలలో స్ఫూర్తిదాయకమైన మార్కులతో ఆదర్శంగా నిలిచిందని సంతోషం వ్యక్తం చేశారు. 7 విద్యార్థులు 460కి పైగా, 47 మంది విద్యార్థులు 400 మార్కులకు పైగా సాధించడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల, కళాశాల ప్రిన్సిపల్లు, అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. సిబిఎస్ఈ 12th క్లాస్ రిజల్ట్స్ రావడం జరిగింది. 2026 సిబిఎస్ఈ 12th మరి ఒక సంచలనాత్మకమైన ఈ ఎగ్జామ్ రిజల్ట్ అనుకోవచ్చు. వన్ సైడ్ ద పేపర్ వాజ్ రియల్లీ వెరీ టఫ్. సిబిఎస్ఈ 12th చరిత్రలో ఎన్నడూ కూడా రానంటి కఠినమైన క్వశ్చన్ పేపర్లు అండ్ ఫస్ట్ టైం మరి ఆన్ స్క్రీన్ ఆన్లైన్ కరెక్షన్. మరి వీళ్ళ టెక్నాలజీ ఎంతో మారుతున్న దానిలో మరి జనరల్లీ సిబిఎస్ఈ ముందు ఉంటుంది. అందులో సిబిఎస్ఈ ఈసారి ఒక ప్రయత్నం చేసింది 10th and 12th ఆన్లైన్ చేయాలని. 10th క్లాస్ చేయలేకపోయారు కానీ 12th క్లాస్ ఎట్టకేలకు ఆన్ స్క్రీన్ కరెక్షన్ చేసి ఉన్నారు. చాలా అద్భుతంగా మరి అంటే కరెక్షన్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా పిల్లలకి ఎక్కడ కూడా మరి ఇంజస్టిస్ లేకుండా జరుగుతుంటుంది ఆన్లైన్ స్క్రీన్ కరెక్షన్లో ఉన్న అడ్వాంటేజ్. మరి ఇటువంటి దానిలో ఆల్ ఫోర్స్ ఎక్కడ కూడా వెనకంజ వేయకుండా ఈసారి మరి పీసీబీలో అంటే బయాలజీ నుంచి రుత్విక్ అనే అబ్బాయికి 476 మార్కులు టాప్ స్కోరర్గా నిలవడం జరిగింది. I want to thank my parents and all of the teachers from Alphos Techno School who helped me crack the CBSE part, and also the NEET teachers who very well helped me to crack my NEET. But unfortunately there was a re-NEET and we actually feel very sad about it. But I will try my best to crack the NEET 2, re-NEET 2. Because we had very less time to prepare for the CBSE, mainly for English and physical education. But even in 1 month we were able to score these many marks only because of the teachers. So I would like to thank all my teachers and also IIT teachers for math, physics and chemistry, and I would like to thank the management. నీట్ పరీక్షా పత్రం లీక్ కావడం దేశ విద్యా వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్చాల రాజేంద్రరావు అన్నారు. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో కష్టపడి రాసిన నీట్ పరీక్ష మళ్లీ పేపర్ లీక్ ఘటన చోటు చేసుకోవడం అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గత 3 సంవత్సరాల్లో ఇది 2వసారి నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారం బయటపడడం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. సుమారు 22 లక్షల మంది విద్యార్థులు, కోట్లాది కుటుంబాలు భవిష్యత్తుపైన ఆందోళన చెందుతున్న పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుందని ప్రశ్నించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లబ్ధిదారులు త్వరగా ఇండ్లు నిర్మించుకోవాలి. ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ను కలిసిన ఆకుల నర్సయ్య. మార్కెట్ కమిటీ అభివృద్ధికి పాటుపడాలని సూచన. నీట్ పరీక్ష రద్దుపై బీఆర్ఎస్వి ఆందోళన. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు. ప్రభుత్వ ఆసుపత్రికి 36 లక్షల విలువైన సామాగ్రి అందజేత. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్ర న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.
Audio Jungle.